ప్రతిపక్ష హోదా తామిచ్చేది కాదని ప్రజలు తగినన్ని సీట్లు ఇస్తే ఆ హోదా వస్తుందన్నారు చంద్రబాబు. ప్రభుత్వ కార్యాలయాలను కూడా తాకట్టు పెట్టి అధిక వడ్డీలకు గత ప్రభుత్వం అప్పులు తెచ్చిందని, వాటన్నింటినీ రీషెడ్యూల్ చేస్తున్నామన్నారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు సీఎం. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఇంటింటికి కుళాయి ద్వారా నీరు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు చంద్రబాబు. ప్రధాన ప్రతిపక్షం నేను అపోజిషన్ అని చెప్పడం లేదు. నిన్నటి వరకు అధికారంలో ఉన్నారు, 11 సీట్లు గెలిపించారు. 11 సీట్లు గెలిపిస్తే హౌస్కి రావాలి కదా దేశ. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామని కండిషన్ పెట్టారు. అంటే ప్రతిపక్ష హోదా ఇచ్చేది స్పీకర్ గారు అధికార పక్షం కాదు. వాళ్లకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా లేదని ప్రజలు నిర్ణయించి పంపించారు దేశ. ప్రభుత్వ ఆస్తులు పెట్టి తాకట్టు పెట్టి డబ్బులు బారో చేశారు. అధిక ఇంట్రెస్ట్ పెట్టారు. ఎంఆర్ఓ ఆఫీస్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా 12%, 13%. క్రెడిబిలిటీ లేనప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టే పరిస్థితి వస్తుంది. అలాంటి ఇంట్రెస్ట్ కూడా పెంచి తీసుకొచ్చారు. కేంద్ర మంత్రి గారు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇప్పటికే 43,295 కోట్ల రూపాయలు రీషెడ్యూల్ చేయించాం. దీనివల్ల 327 కోట్లు సంవత్సరానికి బెనిఫిట్ వస్తుంది. పోలవరంలో ఆ రోజు మనం చూస్తే ఒక వ్యక్తి స్వార్థంతో ఒక ప్రాజెక్టును కూడా ఈ విధంగా ధ్వంసం చేస్తారో మనం చూసాం. డయాఫామ్ వాల్ పూర్తిగా గోదావరిలో కొట్టుకునే పరిస్థితి వచ్చింది. నిర్లక్ష్యం, స్వార్థంతో. ఈరోజు ఈ హౌస్లోని హామీ ఇస్తున్నా, మళ్ళీ రాబోయే సంవత్సరం గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటామని దిశ. మేము అధికారంలోకి వస్తానే కేంద్రం ఈ పథకం టైం కూడా అయిపోయిందంటే నేను డిప్యూటీ సీఎం గారు మేము వెళ్ళి కేంద్రాన్ని ఒప్పించి ఎక్స్టెన్షన్ తెచ్చాం. మొన్నే క్యాబినెట్లో ఒప్పుకున్నారు. మళ్ళీ 27,000 కోట్లకు ఒప్పుకున్నారు దిశ. నేను రియలీ అప్రిషియేట్ అవర్ పవన్ కళ్యాణ్ గారు నిన్న కూడా వచ్చారు, సుదీర్ఘంగా చర్చ చేశారు. వారు ఏంటంటే, నేను ఒక మాట చెప్పాను, అష్యూర్డ్ వాటర్ ఇద్దామంటే వారు ఒకటి నా దృష్టి తీసుకొచ్చారు. మొట్టమొదటిసారిగా ఇంటింటికి కొళ్ళా ఇవ్వడానికి పూర్తి చేద్దాం. రాబోయే రోజుల్లో మళ్ళీ అక్కడి నుంచి మనకి ఎప్పుడు వెసులుబాటు వస్తే అప్పుడు అష్యూర్డ్ వాటర్కి కనెక్ట్ చేద్దామని చెప్పారు. దాని ప్రకారం ప్లాన్ తయారు చేస్తున్నారు. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను.